హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. ఎవరైతే కొత్తగా ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటున్నారో మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియో లోపల మనం ఈ టికెట్స్ ఎక్కడ బై చేయాలి, ఏ విధంగా బై చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దీంతో పాటు ఒకవేళ మనం ఈ కేరళ లాటరీ టికెట్ కొని అమౌంట్ విన్ అయితే ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయవచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఎవరైతే కొత్తగా ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటున్నారో మీరు ఒక విషయం అనేది గుర్తుంచుకోవాలి. కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ పేపర్ లాటరీ. పేపర్ రూపంలో ఉంటుంది. ఈ టికెట్స్ ఎవరు కూడా ఈ కేరళ లాటరీ గవర్నమెంట్ ఎక్కడ కూడా మీకు ఆన్లైన్లో ఈ టికెట్స్ సేల్ చేయదు. ఒకవేళ మీరు ఆన్లైన్లో టికెట్స్ బై చేస్తే అవన్నీ ఫేక్ టికెట్స్. కాబట్టి మీరు కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటే ఫిజికల్ పేపర్ రూపంలో ఉన్న టికెట్ మాత్రమే బై చేయాలి. అంతేగాని ఆన్లైన్లో మీరు ఎలాంటి టికెట్స్ బై చేయవద్దు. అనవసరంగా ఆన్లైన్లో టికెట్స్ బై చేసి మోసపోకండి. దీన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. కొత్తగా చూస్తున్న వారైనా సరే, అదేవిధంగా ప్రస్తుతం ఈ కేరళ లాటరీ టికెట్ బై చేస్తున్న వారైనా సరే, మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఈ టికెట్స్ అనేది బై చేయొద్దు. సెకండ్ పాయింట్ వచ్చేసి, కేరళ లాటరీ టికెట్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఈ టికెట్స్ బై చేయొచ్చని చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు. చాలామందికి ఈ సందేహాలు అయితే ఉంటున్నాయి. ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు. ఈ కేరళ లాటరీ టికెట్ అనేది ఎవరైనా బై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. మీరు కేరళ లోపల ఉన్న బై చేయొచ్చు, లేదా తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ, లేదా కర్ణాటక, బెంగళూరులో ఎక్కడ ఉన్నా కానీ మీరు ఈ టికెట్స్ అనేది బై చేయొచ్చు. ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, కేరళ లాటరీ టికెట్స్ అనేది ఎక్కడ బై చేయాలి, ఎలా బై చేయాలి అనేది కూడా చాలా మందికి సందేహం ఉంది. కేరళ లాటరీ టికెట్స్ అనేది మీరు బై చేయాలి అనుకుంటే, నేను ముందుగా చెప్పుకున్నట్టు ఆన్లైన్లో మీరు బై చేయొద్దు. డైరెక్ట్ కేరళ వెళ్ళి మాత్రమే టికెట్స్ బై చేయాలి. ఎందుకంటే కేరళ లోపల ప్రతి ఒక్క షాప్లో మీకు ఈ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. లేదా మీకు రోడ్డు పైన, లేదా బస్ స్టాండ్ అపోజిట్ అయినా సరే మీకు, లేదా రైల్వే స్టేషన్లో కూడా ఈ టికెట్స్ ప్రతి ఒక్కరు సేల్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఈ టికెట్స్ బై చేయొచ్చు. మీరు టికెట్స్ బై చేస్తే ఫిజికల్ పేపర్ రూపంలో ఉన్న టికెట్ మాత్రమే బై చేయాలని నేను ముందుగానే క్లియర్గా చెప్పాను. ఆన్లైన్లో మీరు టికెట్స్ బై చేయొద్దు. ఒకవేళ మీరు కేరళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కేరళ వెళ్తే వాళ్ళ ద్వారా కూడా మీరు టికెట్స్ అనేది బై చేయొచ్చు. వాళ్ళకు అమౌంట్ ఇవ్వండి. వాళ్ళు మీకు టికెట్ అనేది బై చేసిస్తారు. టికెట్ బై చేసే ముందు ఎవరైతే మీ ఫ్రెండ్స్కు అమౌంట్ ఇచ్చారో అదేవిధంగా అతని యొక్క ప్రూఫ్ అనేది కూడా ఉండాలి. ఒకవేళ మీరు అమౌంట్ విన్ అయితే మీరు కేరళ వచ్చినట్టు బస్ టికెట్ అయినా, లేదా ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ టికెట్, ట్రైన్లో వెళ్తే ట్రైన్ టికెట్ అయినా ఉండాలి. ఎందుకంటే క్లెయిమ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ మనం కేరళ ఎందుకు విజిట్ చేశాము, ఎప్పుడు విజిట్ చేశామనేది ఉంటుంది. కాబట్టి మనం బస్ టికెట్ అయినా లేదా ఇతర ఫ్లైట్ టికెట్ అయినా సబ్మిట్ చేయాలి. ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా చాలామంది ఈ కేరళ లాటరీ టికెట్స్ పోస్టులు తెప్పించుకుంటున్నారు. పోస్టులు తెప్పించుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఒకవేళ మీరు పోస్టులు తెప్పించుకున్నప్పుడు ఎవరి దగ్గర అయితే పోస్టులో మీరు టికెట్స్ బై చేస్తున్నారో తప్పకుండా అతన్ని అడగండి. ఎందుకంటే క్లెయిమ్ చేసేటప్పుడు ప్రూఫ్ అనేది చాలా అవసరం. మీ దగ్గర అయితే ఎలాంటి ప్రూఫ్ ఉండదు. ఎందుకంటే మీరు పోస్టులో బై చేస్తున్నారు కాబట్టి మీరు కేరళ వెళ్ళినట్టు మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉండదు. కాబట్టి ఎవరి దగ్గర అయితే మీరు ఈ టికెట్స్ బై చేస్తున్నారో అతనికి క్లెయిమ్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తారా లేదా అనే ఒక విషయాన్ని అడగండి. క్లెయిమ్ కొరకు హెల్ప్ చేస్తాము, క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటేనే మీరు పోస్ట్లో టికెట్స్ బై చేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఈ పోస్ట్లో టికెట్స్ అనేది బై చేయొద్దు. ఒకవేళ మీరు విన్ అయినా కానీ మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ లాటరీ టికెట్ బై చేసే ముందు క్లియర్గా అడిగి తెలుసుకొని టికెట్ అనేది బై చేయండి. ఒకవేళ మీకు వీలైతే మీరే డైరెక్ట్ కేరళ వెళ్ళి టికెట్స్ అనేది బై చేయండి. మీరు ఏ విధంగా కేరళ వెళ్ళాలి, ఎక్కడ బై చేయాలనేది కూడా నేను మన ఓల్డ్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మన ఓల్డ్ వీడియో చూడండి. కేరళ ఏ విధంగా వెళ్ళాలి, మన విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో మీకు చాలా వరకు టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ కూడా టికెట్స్ బై చేయవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా కానీ మీరు డైరెక్ట్ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఎర్నాకుళం వెళ్ళండి. ఎర్నాకుళం డిస్టిక్లో మీరు టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఎందుకంటే మనకు విజయవాడ నుండి ఎర్నాకుళంకు ఎక్స్ప్రెస్ ఉంది. ఈజీగా మనం అదే ట్రైన్లో వెళ్ళి టికెట్స్ బై చేసి మళ్ళీ అదే ట్రైన్లో మనం వాపస్ అనేది రావచ్చు. అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మీకు కేరళ లాటరీ టికెట్స్ ఏ విధంగా ఉంటాయో నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చూడండి. ముందుగా మనకు కేరళ లాటరీ టికెట్స్ అనేది మనకు వీక్లీ లాటరీ టికెట్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో కూడా వీక్లీ లాటరీ టికెట్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఏ రోజు ఏ టికెట్ ఉంటుంది అనేది. ఒకవేళ మీరు కేరళ వెళ్తే వీక్లీ టికెట్స్ కూడా బై చేయండి.
సో దీని యొక్క డ్రా రిజల్ట్ అనేది ప్రతి వారం ఉంటుంది. ఈ వీక్లీ టికెట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ప్రతిరోజు మనకు ఒక టికెట్ అనేది ఉంటుంది. మీరు మండే రోజున టికెట్ కొనుగోలు చేస్తే సో మీ యొక్క రిజల్ట్ అనేది నెక్స్ట్ మండే ఉంటుంది. సో ఈ విధంగా 1 వీక్ మాత్రం గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కేరళ ఏ రోజు వెళ్ళినా కానీ మీరు ఒక టికెట్ అయితే బై చేయండి. దీని యొక్క టికెట్ కాస్ట్ కూడా కేవలం 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. వీక్లీ లాటరీ యొక్క టికెట్ కేవలం 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మనకు ప్రతిరోజు ప్రతి ఒక్క టికెట్ అనేది ఉంటుంది. ఇది వీక్లీ టికెట్. ఇందులో మంత్లీ టికెట్ కూడా ఉంటుంది. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను మన్సూన్ బంపర్. సో 10 కోట్ల ప్రైజ్ మనీ, ఫస్ట్ ప్రైజ్ మనీ. సో దాని యొక్క టికెట్ ధర 250 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీరు రీసెంట్గా కేరళ వెళ్తే ఈ టికెట్ బై చేయండి. దీని యొక్క డ్రా డేటు జూలై 18 ఉంది. కాబట్టి ఈ మంత్లో మీరు కేరళ వెళ్తే ఈ మన్సూన్ బంపర్ యొక్క టికెట్ కొనడానికి ట్రై చేయండి. సో దీని యొక్క టికెట్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది, కేవలం 250 రూపాయలు మాత్రమే. సో ఈ విధంగా మనకు కేరళ లోపల వీక్లీ టికెట్స్ ఉంటాయి, మంత్లీ టికెట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం మన్సూన్ బంపర్ టికెట్ అయితే రన్నింగ్లో ఉంది. సో దీని యొక్క డ్రా డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మరొక టికెట్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని గురించి కూడా నేను మన వీడియోలో అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు కొన్న టికెట్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో అది చినిపోవడం కానీ, స్క్రాచెస్ పడడం కానీ, వాటర్ మార్క్స్ పడడం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు. దీంతో పాటు క్లెయిమ్ చేయడానికి మీ దగ్గర మీరు కేరళ వెళ్ళినట్టయితే ప్రూఫ్ అయితే ఉండాలి. సో మీరు కేరళ ఎందుకు వెళ్ళారు, సో బస్ టికెట్ ఉందా, లేదా ట్రైన్ టికెట్ లేదా ఫ్లైట్ టికెట్ అయినా మీ దగ్గర ఉండాలి. సో దీని తర్వాత ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అయినా మీ దగ్గర ఉండాలి. సో ఈ విధంగా ఇలాంటి ప్రూఫ్స్ అయితే మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ కేరళ ఒరిజినల్ టికెట్ ప్లస్ మన దగ్గర మన కేరళ వెళ్ళి టికెట్ బై చేసినట్టు ఏదైనా బస్ టికెట్. సో ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు ఒకవేళ మీరు ప్రైజ్ మనీ విన్ అయితే కేరళ లాటరీ టికెట్ లోపల ఏ విధంగా ఉంటుందంటే ఇందులో ఫస్ట్ ప్రైజ్ మనీ 25 కోట్లు, 10 కోట్లు ఈ విధంగా ఉంటుంది. సెకండ్ ప్రైజ్ మనీ 50 లక్షలు లేదా 20 లక్షలు, 30 లక్షలు ఈ విధంగా ఉంటుంది. థర్డ్, ఫోర్త్ ప్రైజ్ మనీ 3 లక్షలు, 5 లక్షలు. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న ప్రైజులు ఉంటాయి. 5,000, 1000 రూపాయలు, 2,000, 500, 250 ఈ విధంగా చిన్న చిన్న ప్రైజులు ఉంటాయి. సో ఈ ప్రైజు లోపల మీరు ఒకవేళ ఈ కేరళ లాటరీ టికెట్ కొని చిన్న అమౌంట్ విన్ అయితే 5,000 లోపు మీరు అమౌంట్ విన్ అయితే 5,000 విన్ అయినా, మీరు 3,000 విన్ అయినా, 1,000 రూపాయలు విన్ అయినా కానీ మీ దగ్గర ఉన్న కేరళ టికెట్ తీసుకెళ్ళి మీరు ఆ టికెట్ ఏ షాప్లో బై చేశారో డైరెక్ట్ ఆ షాప్ అతని దగ్గరికి వెళ్తే మీరు గెలిచిన అమౌంట్ అయితే షాప్ అతను ఇవ్వడం జరుగుతుంది. ఇది సింపుల్ ప్రాసెస్. మీరు 5,000 లోపు విన్ అయితే డైరెక్ట్ మీరు ఏ షాప్లో టికెట్ బై చేశారు కేరళ లోపల డైరెక్ట్ అదే షాప్కు మీరు కొన్న టికెట్ మాత్రమే తీసుకెళ్లి అతనికి హ్యాండ్ అవుట్ చేయాలి. హ్యాండ్ అవుట్ చేసిన వెంటనే సో మీకు ఆ షాప్ అతను అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 5,000 లోపు మాత్రం గెలిచిన వాళ్ళకి మాత్రమే. సో ఒకవేళ మీరు 1,00,000 లోపు గెలిస్తే 5,000 నుండి పైన 1,00,000 లోపు గెలిస్తే సో మనకు డిస్టిక్లో ఉంటుంది ఈ యొక్క హెడ్ ఆఫీస్ అనేది. మీరు ఏ డిస్టిక్లో టికెట్ బై చేశారో ఆ డిస్టిక్ హెడ్ ఆఫీస్కి వెళ్తే మీకు క్లెయిమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ మనీ గెలిస్తే మీరు డైరెక్ట్ దీని యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ తిరువనంతపురంలో ఉంటుంది. సో మీరు తిరువనంతపురం వెళ్ళి అక్కడ మీరు కొన్న టికెట్ అదేవిధంగా ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సో క్లెయిమ్ అనేది చేయడం జరుగుతుంది. క్లెయిమ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ క్లెయిమ్ కూడా మీరు రిజల్ట్ అంటే మీరు గెలిచిన వెంటనే 90 రోజుల లోపల మాత్రమే వాళ్ళు అడిగిన ప్రూఫ్స్తో మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ 90 డేస్ లోపు మీరు ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయకుంటే సో మీరు గెలిచిన అమౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. మీరు చిన్న అమౌంట్ గెలిచినా, మీరు 5,000 గెలిచినా, 1,000 రూపాయలు గెలిచినా లేదా 10 లక్షలు, 1 కోటి రూపాయలు గెలిచినా కానీ 90 రోజులు మాత్రమే సమయం ఉంటుంది అమౌంట్ తీసుకోవడానికి. అదేవిధంగా మీరు ఒకవేళ ఈ కేరళ లాటరీ టికెట్ బై చేసిన తర్వాత సో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా నేను ఓల్డ్ వీడియో చేశాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో కేరళ లాటరీ రిజల్ట్ టుడే అని టైప్ చేస్తే సో మీకు చాలా రకాలైనటువంటి ఇదే వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏది ఓపెన్ చేసినా కానీ సో దాని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. మీరు పెద్ద అమౌంట్ గెలిస్తే మాత్రమే, అంటే 10 కోట్లు, 50 లక్షలు, 10 లక్షలు, 1,00,000 రూపాయలు, 5,000 లోపు అమౌంట్ గెలిస్తే సో మీ టికెట్ పైన ఉన్న నెంబర్, సిరీస్ నెంబరు, దాని తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ అన్ని మనకు రిజల్ట్ చూపిస్తుంది. సో అదే ఒకవేళ మీరు 5,000 తర్వాత అమౌంట్ గెలిస్తే 5,000 గెలిచినా, 3,000 గెలిచినా, 2,000, 500 రూపాయలు, 100 రూపాయలు గెలిచినా కానీ సో మీ టికెట్ పైన ఉన్న 6 నెంబర్స్ లోపల లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే రిజల్ట్ లోపల చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్ ఈ విధంగా పెద్ద అమౌంట్ ఉన్న ప్రైజ్ లోపల మీ యొక్క పూర్తి నెంబర్ చూసుకోండి. ఒకవేళ అందులో మీ నెంబర్ లేకుంటే సో చిన్న అమౌంట్ 5,000 లోపల ఉందా లేదా 1,000 రూపాయల లోపల ఉందా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకునేటప్పుడు లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే అందులో ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకునేటప్పుడు క్లియర్గా
మీరు ఈ విధంగా చూసుకొని చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది కేరళ లాటరీ టికెట్ గురించి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీరు ఒకవేళ కొత్తగా మన వీడియో చూస్తే మీరు క్లియర్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. మనం టికెట్ ఎక్కడ బై చేయాలి, ఎలా బై చేయాలి, అదేవిధంగా ఒకవేళ మనం టికెట్ బై చేసిన తర్వాత క్లైమింగ్ ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా నేను సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీకు క్లియర్గా అర్థమవడం కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీరు ఇంకా డీప్గా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఓల్డ్ వీడియోలు ఉన్నాయి. మనం క్లైమ్ ఏ విధంగా చేసుకోవాలి, టికెట్ ఎక్కడ బై చేయాలి, అసలు ఏ విధంగా మనం కేరళ వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలా లేక ఫ్లైట్లో వెళ్ళాలా, అది కూడా నేను వీడియో చేశాను. సో మన ఓల్డ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో లోపల సింపుల్గా అవగాహన కొరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లాటరీ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.